శ్రీ గురుభ్యో నమః. మనము చంద్రుడి గురించి మాట్లాడుకుంటున్నాం. నవగ్రహాలలో చంద్రుడి యొక్క ప్రభావం బట్టి మనిషి యొక్క ఆలోచన మారిపోతుంటాయి. 2.5 రోజులకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశి నుండి మారుతుంటాడు. 15 రోజులకు ఒకసారి ఒక రౌండ్, అంటే 12 రాసులు కలుస్తాడు. మళ్ళీ 12 రాసులు కలవడానికి ఇంకో 15 రోజులు, అంటే 4 రోజులకి ఒకసారి మనకంటే 2 రౌండ్స్ తిరుగుతుంటాడు అనమాట. చంద్రుడు 2.5 రోజులకు మారుతుంటాడు. ఏంటంటే ఈ మిగిలిన 8 గ్రహాలని కలుసుకుంటూ దాటుకుంటూ వెళ్తుంటాడు వాడు. అది మిత్రగ్రహంతో కలిసేటప్పుడు ఒక మిత్రత్వంతో ఒక ఆనందకరమైన స్థితి, ఆహ్లాదకరమైన స్థితిని తీసుకొస్తుంటాడు. యోగించే గ్రహంతో కలిసేటప్పుడు ఒక యోగాన్ని ఇస్తూ వెళ్తుంటాడు. మనసుకి బలహీనపరిచే గ్రహంతో కలిసినప్పుడు మనోవేదన ఇస్తూ ఉంటాడు అనమాట. ఆ ఇచ్చేది కూడా 2.5 రోజులు ఇస్తుంటాడు. ఆ 2.5 చూడండి, మనకు ఎన్నో మనం చూస్తుంటాం. ఈ 2 రోజులు మూడ్ ఆఫ్లో ఉన్నాడు రావేడు, పని అవ్వలేదు కాబట్టి 2 రోజులు చాలా మనసు వికాసం పోయి మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. నిన్నటి వరకు అలా ఉన్నాడు, ఇవాళ ఉదయం నుండి వాడు బాగున్నాడు అని అనుకుంటారు. కానీ ఏంటంటే ఆ 2.5 రోజులు ఆ వ్యక్తిగా చంద్రుడు ప్లస్ దానికి వ్యతిరేకమైన గ్రహమైనటువంటి శనితో కలిసినప్పుడు కానీ, రవితో కలిసినప్పుడు కానీ, అలాగే బుధుడితో కలిసినప్పుడు, అక్కడ మిత్రత్వం ఉంటుంది కానీ బట్ బుధుడితో కలిసినప్పుడు కానీ, రాహువుతో కలిసినప్పుడు కానీ కొంత బలహీన పడుతున్నట్టు అనిపిస్తుంది. మనసుకి ఏదో ఒక బాధ కలిగినట్టు అనిపిస్తూ ఏ పనిలో ఒక చిరాకు పెట్టడం జరుగుతుంటాయి. మనం కూడా చూస్తే వాళ్ళు ఉదయం లేచినప్పుడు ఏ పని సరిగా అవ్వట్లేదా అంటుంటాం. ఎంత పెద్ద పెద్ద పనులు చేసేవాడు కూడా ఇవాళ ఎందుకు మనసు బాగాలేదా, రేపు చూద్దాం, రేపు కాబట్టి ఇల్లు చూద్దాం అంటే ఓకే ఈ వీకెండ్ మనం ఏ కలవద్దాం, మండే నుండి కలుద్దాం అనుకుంటాం. కానీ పనులు అవ్వట్లేదని చెప్పి లాస్ట్ 2-3 డేస్ ఏ పని అవ్వట్లేదు అనుకుంటాడు. ఇవన్నీ ఏంటంటే ఈ మనసు మీద ఆ వేరే గ్రహం యొక్క ప్రభావం పడడం అన్నమాట. చంద్రుడు మనోకారకుడు కాబట్టి చంద్రుడు ఎప్పుడైతే పాపగ్రహం మీదుగా వస్తుంటాడో ఇది జరుగుతుంటాయి. ఇదంతా సర్కిల్ కదా. సర్కిల్ అయినప్పుడు 2.5 రోజులు ఒక్కొక్క రాశి ఉంటాడు. ఆ రాశి ఏ గ్రహాలు మనకేం తెలుసు. ఆ భావాన్ని, ఆ రాశిలో ఉన్న గ్రహాన్ని బట్టి ఆ భావతత్వాన్ని కూడా మార్చేస్తుంటాడు. ఉదాహరణకు వృశ్చిక రాశి తీసుకోండి. వృశ్చిక రాశి దాటి ఇప్పుడు మనకు ధనువు రాశిలో శనీశ్వరుడు ఉన్నాడు. అక్కడ మూలా నక్షత్రం ఇవాళ వచ్చింది అనుకోండి. మూలా నక్షత్రం చంద్రుడు అక్కడ ఉన్నట్లు అనుకుందాం. అక్కడ ఏమవుతుంది, అక్కడ శని చంద్రుడు ఇద్దరు అక్కడ కలిసి ఉన్నారన్నమాట. అలా శని చంద్రుడు కలిసి ఉన్నప్పుడు అంటే ఆ నక్షత్రంలో ఉన్నాడు, అక్కడే చంద్రుడు, అక్కడే శని కూర్చున్నాడు. మనసుకి ఆనంద కలగని ఏదో మనోవేదన తీసుకొస్తాడు అక్కడ. మళ్ళీ 2 రోజుల తర్వాత ధనురాశి వదిలేసి అక్కడ మకర రాశిలోకి వెళ్ళిపోతాడు వాడు చంద్రుడు. మకర రాశిలో నక్షత్రం మీదకి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ మూలా నక్షత్రం వెళ్ళిపోతుంది, పూర్వాషాఢ వెళ్ళిపోతుంది, ఉత్తరాషాఢ వెళ్ళిపోతుంది, ఇంకా శ్రావణం, ధనిష్ట, శ్రావణం ఇవన్నీ వరుసగా వెళ్ళిపోతాయి. అంటే ఆ రాశి వదిలేస్తాడు. వదిలేస్తే శని యొక్క ప్రభావం అనేది ఆ చంద్రుడి మీద ఉండదు అనమాట. అప్పుడు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంటే నెలకి కనీసం ఒక వారం రోజులు వేసుకోండి. 30 రోజుల్లో కనీసం ఒక 12 రోజుల వరకు, 10-12 రోజుల వరకు శని యొక్క ప్రభావంలో, లేకపోతే రాహు యొక్క ప్రభావంలో, లేకపోతే వేరే గ్రహ ప్రభావంలో మనిషి అనేవాడు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అని కనబడుతుంటాయి. మనసుకి ఆనందం కలిగించేటంటే, మనసుని వికాసం కలిగించేది కాకుండా మనసుని మనోవేదన తీసుకొచ్చేటట్టు కూడా జరుగుతుంటాయి. అంచేత ఆ చంద్రుడి కలయిక ఉంది కాబట్టి చంద్రగ్రహాన్ని మనం బలోపేతం చేయడానికి చేసే ప్రయత్నమే చండీ మంత్ర సాధన అన్నమాట. ఎవరైతే చంద్రుడి మంత్ర సాధన చేస్తారో ఆయన మురేం క్లెయిమ్ చాముండాయి విచ్చు చండీ మంత్ర సాధన చేస్తుంటారు. వాళ్ళకి ఈ మనోవేదన నుండి బయటపడుతూ మనసు వికసిస్తూ ఎటువంటి గ్రహం తటస్థించిన ఈ గమనాలలోని దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి కావాల్సిన శక్తి ఆ వ్యక్తి కలుగుతుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కలియుగంలో చండీ మంత్ర సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. కాబట్టి ఆ విధంగా చండీ మంత్ర సాధన చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందండి. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్ 8885559147, 8885559148, 97044470001, 97044470002.